హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బిగ్గరగా ఆమేన్ చెప్దామా వాక్యం కోసం? ఆమేన్ ఆమేన్. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషము. మరి ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న అంశము జీవిత పరుగులో తాత్కాలిక విరామం. ఏంటండి? జీవిత పరుగులో తాత్కాలిక విరామం. మనము 2 తిమోతి 4:7 చూసినట్టయితే, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు పూర్తి చేసి తిని, విశ్వాసమును కాపాడి తిని అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈరోజు నేను ఈ యొక్క వాక్యం నుంచి తీసుకున్న పదము పరుగు. మనం అందరం పరిగెడుతూ ఉన్నాము, జీవితంలో పరిగెడుతూనే ఉన్నాము. ఒకసారి పైకి ఎదుగుతూ ఉంటాము, ఒకసారి కింద పడిపోతూ ఉంటాము. కొన్నిసార్లు ఆహా నా జీవితం ఎంత బాగుంది అని అనుకుంటాము, కానీ కొద్దిసార్లు ఏంటి నా జీవితం అని అనుకుంటాము. ముందు రోజుకి తర్వాత రోజుకి సంబంధం లేకుండా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం పరిగెడుతున్నాము, జీవితం అంతా పరిగెడుతూనే ఉన్నాము. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరు మంచి పోరాటము పోరాడుతున్నారా? ఇస్ ఇట్ గుడ్? ఇస్ ఇట్ అ గుడ్ ఫైట్ దట్ యు ఆర్ ఫైటింగ్? మీరు పరిగెడుతున్నారు, అన్నీ చేస్తున్నాము, కానీ అలసిపోతున్నారా? బాధలో నిండి ఉన్నారా? లేకపోతే ఇంకా నేను చేయలేను అన్న ఒక స్థితిలో ఉన్నారా? ఆనందం లేని స్థితిలో ఉన్నారా? సుఖం లేని స్థితిలో ఉన్నారా? పరిగెడుతూనే ఉన్నారా అనేది ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకి విరామం అనేది చాలా అవసరం. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో విరామంని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. హీ గివ్స్ అస్ అ స్టాప్, అ బ్రేక్, అ హాల్ట్. మనం ఏమనుకుంటాము, అది అయ్యయ్యో నా జీవితం ఆగిపోయింది, అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నా జీవితం ముందుకెళ్ళట్లేదు, ఆగిపోయింది అని భయపడుతూ ఉంటాము. కానీ దేవుడు మన గురించి మన భవిష్యత్తు గురించి ఆయన ఎరిగినవారు, మనకన్నా ఇంకా చక్కగా బాగా తెలిసినవారు. ఆయన మన జీవితంలో కొన్నిసార్లు ఈ యొక్క విరామంని తీసుకొస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్. అది చాలా అవసరము మనకి. కొన్నిసార్లు మనం చూసినట్టయితే, మీరు కార్ రేసెస్ చూసే ఉంటారు. కార్ రేస్ చూసినప్పుడు ఆ యొక్క రేస్ కారు పరిగెడుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో అది ఒక పిట్ స్టాప్కి వస్తుంది, అది ఒక ప్లేస్కి వచ్చి ఆగుతుంది. మనం ఏమనుకుంటాము, అది ఆ యొక్క పిట్ స్టాప్కి వెళ్తే ఆ యొక్క పరుగు ఆగినట్ట, ఇంకా అంతమైపోయినట్ట, ఇంకా ఆ యొక్క రేసర్కి జీవితం అక్కడికే ఆగిపోయినట్ట. కాదు, దట్ ఈస్ జస్ట్ అ టెంపరరీ హాల్ట్. అదే మనకి గుడ్ న్యూస్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ అ బ్రేక్ టుడే, మీ జీవితంలో ఒక చలనం లేని స్థితిలో మీరు ఉన్నట్టయితే, ఒక పాజ్లో ఉన్నట్టయితే, ఒక బ్రేక్లో ఉన్నట్టయితే, ఇఫ్ యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ ద పిట్ స్టాప్, దట్ మీన్స్ గాడ్ హ్యాస్ సమ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. అది మన మంచికే. అది మనల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి కాదు, కానీ ఇంకా చక్కగా బలముగా ముందుకు తీసుకెళ్ళడానికే ఆ యొక్క విరామ స్థలం. అందరూ చెప్పండి, విరామం అవసరమని. మీ పక్క వరకు కూడా చెప్పండి, విరామం అవసరమని. ఆమేన్. ఆ యొక్క కార్కి ఎలాగైతే ఆ యొక్క విరామ స్థలము అవసరమో టు రీఫ్యూల్ ఇట్ సెల్ఫ్, దానికి కావాల్సిన రిపేర్స్ చేయడానికి ఏదైతే ఆ యొక్క సమయం అవసరమో, అలాగే మన జీవితంలో కూడా మన ఆత్మకి, మన శరీరానికి, మన ఆలోచనలకి ఆ యొక్క విరామం చాలా అవసరం. ఎందుకంటే మనం పరిగెడుతూనే ఉంటాము, ఆలోచించకుండా పరిగెడుతూనే ఉన్నాము. రోజు లెగుస్తున్నాము, పరిగెడుతున్నాము, రాత్రి వస్తున్నాం, పడుకుంటున్నాం, మళ్ళీ ఉదయం లెగుస్తున్నాం, పరిగెడుతున్నాము. మనకి మనమే సమయం ఇవ్వలేకపోతున్నాం. మనం ఆలోచించడానికి మనకు సమయం లేదు. వీఆర్ బికమింగ్ రోబోటిక్ అండ్ ఆటోమేటిక్. ఎవ్రీ డే యూ గెట్ అప్ అండ్ డూ ద సేమ్ వర్క్ అండ్ యూ హెడ్ బ్యాక్ హోమ్. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నారు, విరామము చాలా అవసరమని. నా జీవితంలో పర్సనల్గా నేను తీసుకున్న ఒక విరామము నేను కూడా చెప్తాను. ఈరోజు పొద్దునే వాలంటీర్ సెషన్లో we were all sharing one thing which nobody knows. నా గురించి తెలియని విషయం ఒకటి పక్కవారికి చెప్పాలి అని ఆ యొక్క యాక్టివిటీ పెట్టినప్పుడు అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు. సో నా టర్న్ వచ్చినప్పుడు నేను చెప్పాను, నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే, నేను ఒక పుస్తకం పట్టుకున్నానంటే ఆ రోజు అది పూర్తి చేయకుండా పడుకోను. అంత పిచ్చిగా చదువుతూ ఉండేదాన్ని. భోజనం చేస్తున్నప్పుడు చదివేదాన్ని, పడుకున్నప్పుడు చదువుకునేదాన్ని. అంత ఇంట్రెస్టింగ్గా నేను చదువుతూ ఉండేదాన్ని. నా జీవితంలో నేను చేయాలనుకున్న ఒక విషయం బట్టి నాకు ఆ యొక్క పుస్తకమే నాకు సహాయపడింది. ఎలా అంటే, ఐ వాంటెడ్ టు డూ మై BBM. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న సమయంలో మా అక్క వేరే కోర్స్ తీసుకుంది. అది చెన్నైలో ఉన్నందుకు మేము చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఐ ఆల్సో జాయిన్ సమ్ కోర్స్. ఏదో ఒక కోర్స్ అక్కడ అనుకోకుండా జాయిన్ చేసేసారు. కానీ నాకు ఆ కోర్స్ నాకు నచ్చలేదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. నేను రోజు వెళ్తున్నాను, కానీ ఒకలాంటి ఇష్టం లేకుండా వెళ్తున్నాను, ఇష్టం లేకుండా చదువుతున్నాను, ఇష్టం లేకుండా వస్తున్నాను.
కానీ ఒక రోజు నేను ఒక పుస్తకం తీసుకొని చదివాను. ఆ యొక్క పుస్తకం పేరు ద ఆల్కమిస్ట్. ఐ డోంట్ నో ఇఫ్ మెనీ ఆఫ్ యూ రెడ్ ఇట్ ఆర్ నాట్. ఆ యొక్క పుస్తకం చదువుతున్నప్పుడు ఆ యొక్క పుస్తకంలో ఉన్న ఆ యొక్క క్యారెక్టర్ హెస్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ టు టేక్ అ బ్రేక్, టు రీఆర్గనైజ్ మై సెల్ఫ్, టు రీసెట్ మై సెల్ఫ్. ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం, ఆ పుస్తకం ఆఖరికి వచ్చేసరికి నేను మా అమ్మ దగ్గరికి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ డూ దిస్ కోర్స్, ఐ వాంట్ టేక్ అ బ్రేక్ అని చెప్పా. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి బ్రేకా? అందరూ నా తోటి వారు అందరూ కూడా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు, మరి నువ్వు బ్రేక్ తీసుకుంటావా అని అన్నారా? ఎస్, ఐ వాంట్ టేక్ అ బ్రేక్ అన్న. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ, ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్ అని చెప్పా. అయితే దానికి అనుకూలంగానే నేను ఎగ్జామ్ రాశాను. అలాగే ఐ ఎండెడ్ అప్ ఎట్ గీతం అండ్ దెన్ ద రెస్ట్ వాజ్ హిస్టరీ. ఐ డిడ్ వాట్ ఐ వాంటెడ్. ఐ లవ్డ్ ఇట్. ఎవ్రీ డే ఐ లవ్డ్ ఇట్. ప్రతిరోజు సంతోషంగా వెళ్ళేదాన్ని, ఆనందంగా వెళ్ళేదాన్ని. సమ్టైమ్స్ దట్ బ్రేక్ ఈజ్ నెసెసరీ ఫర్ అస్. మనం ఏమనుకుంటాం, నేను ఆగిపోతే, నేను బ్రేక్ వేస్తే, నేను విరామం తీసుకుంటే నా జీవితం ఆగిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, అందరూ సక్సెస్ఫుల్ అయిపోతున్నారు కదా, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఆగిపోతే ఏంటి నా పరిస్థితి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం చూసినట్టయితే బైబిల్లో కూడా ఆ యొక్క విరామ స్థలము చాలా అవసరమని దేవుడు మనకు చెప్తున్నారు. ఆ యొక్క విరామ సమయము చాలా అవసరము అని దేవుడు మనకు కూడా చెప్తున్నారు. మనం విరామం తీసుకున్న సమయంలో 5 విషయాలు జరుగుతాయి. ఆ 5 విషయాలు నేను చెప్పి ఈరోజు ముగించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏమవుతుంది అంటే, విషయాలను స్పష్టంగా చూడటం మరియు వాటిలోని లోతును అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి విషయాల్లో కొంచెం స్పష్టత వస్తూ ఉంటుంది. మనకి ఆ స్పష్టత లేకుండా మనం పరిగెడుతూనే ఉంటాము. వీ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఆన్ రన్నింగ్. కానీ మనం విరామం తీసుకున్నప్పుడు మనం అక్కడ స్లో డౌన్ అవుతాం కాబట్టి, సమయం వస్తుంది కాబట్టి, మనం ఆ సమయంలో కొన్ని విషయాలు బట్టి కొన్ని స్పష్టత మనకి ఏర్పడుతూ ఉంటుంది మన యొక్క మనసులో, మన యొక్క ఆలోచనలో. వి స్టార్ట్ గెటింగ్ క్లారిటీ. మనం ఏంటంటే మన యొక్క కలలను, మన యొక్క గోల్స్ని ఫాస్ట్గా రీచ్ అవ్వాలనుకుంటాం. వీ కీప్ రన్నింగ్. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వాలనుకుంటాం. We keep goals కదా, అందరం గోల్స్ పెట్టుకుంటాం. బై 30 I want to do this, బై 35 I want to do this, బై 50 I want to do this అని. కొన్నిసార్లు we get a break and we get depressed. మనం అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క సమయంలో మనం విరామం తీసుకోవాలి. మనం విరామం తీసుకుంటేనే మనము మంచి పరుగు పరిగెడతాం. అదర్వైజ్ యూ విల్ బీ ఎగ్జాస్టెడ్. లేకపోతే మీరు అలసిపోతూ ఉంటారు. మనం చూసినట్టు చిన్నప్పుడు కూడా మనం ఈ యొక్క కథ వింటూ ఉంటాం కదా, కుందేలు మరియు తాబేలు ఒక కథ మనం వింటూ ఉంటాం, ద ర్యాబిట్ అండ్ ద టార్టాయిస్. అందులో మనం చూసినట్టయితే అక్కడ మనం నేర్చుకున్నది ఏంటి? కుందేలు బ్రేక్ తీసుకుంది, పడుకుంది కాబట్టే ఆ యొక్క రేస్ ఓడిపోయింది అని వింటూ ఉంటాం. We believe that if we take a break, we are going to fail. We believe if we take a stop, we take a halt to realign ourselves, we are going to lose the race in our life. ఆ యొక్క కథే మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆ యొక్క కథ మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. బట్ వీ నీడ్ అ వేకప్ కాల్ సమ్ టైమ్స్. మనకి కొన్ని విషయాల్లో వేకప్ కాల్ కావాలి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ నీడ్ టు డూ అని దేవుడు మనల్ని లేపుతూ ఉంటారు, మేల్కొల్పుతూ ఉంటారు. ఆ యొక్క విరామ స్థలంలోనే, ఆ యొక్క సమయంలోనే దేవుడు మనకి కొన్ని కొత్త విషయాలు, క్లారిటీ, స్పష్టత తీసుకొస్తూ ఉంటారు మన జీవితంలో. మనం యోసేపు కథ చూసినట్టయితే మనందరికీ తెలుసు, ఆయన వాళ్ళ యొక్క అన్నదమ్ములు ఏం చేశారు? అతన్ని గుంతలోకి పడేశారు. హీ వాజ్ ఇన్ ద పిట్. కానీ నేను దాని తర్వాత విషయం మాట్లాడను, కానీ ఆ యొక్క గుంతలో ఉన్న సమయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వెన్ హీ వాజ్ ఇన్ ద పిట్, సంథింగ్ మస్ట్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ హిమ్. ఏదో ఒక మార్పు వచ్చి ఉంటుంది కదా యోసేపులో, ఏదో ఒక ఆలోచనలో మార్పు వచ్చి ఉంటుంది కదా, జీవితం అంటే ఏంటో అని ఒక స్పష్టత వచ్చి ఉంటుంది కదా. అప్పటి వరకు మీరు చూసినట్టయితే తను చాలా ఆనందంగా ఉన్నాడు. తన జీవితంలో ఏ కొరత, ఏ కొదువు లేదు. ఆమెన్. మంచి బట్టలు వేసుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నారు, కలలు కంటున్నాడు, ఆ యొక్క కలల్ని గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నాడు. కానీ తను ఏదైతే తన ఉద్దేశాని కోసం తను పరిగెత్తాలో, ఏదైతే ఉద్దేశం తను నెరవేర్చాలో, ఆ యొక్క ఉద్దేశం వైపు వెళ్ళాలి అంటే తనలో కొంత మార్పు రావాలి, కొంత స్పష్టత రావాలి, కొంత అలైన్మెంట్ రావాలి. ఆ యొక్క సమయంలో, ఆ యొక్క గుంతలో తనలో మార్పు వచ్చి ఉంటుంది. తను అప్పటి వరకు తన యొక్క నిజ జీవితం ఎలా ఉంటుంది, బయట పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా తనకి తెలియదేమో, కానీ ఆ రోజు తను తెలుసుకున్నాడు. హీ హ్యాడ్ అ న్యూ క్లారిటీ అబౌట్ ద లైఫ్ దట్ హీ వాజ్ లీడింగ్. మనుషుల గురించి తెలుసుకొని ఉంటాడు. అరే ఓ మనుషులు ఇలా ఉంటారా అని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు వరకు కలల్లో బతికేవాడు ఆ రోజు ఆ యొక్క రియాలిటీకి వచ్చాడు.
సమ్టైమ్స్ వీ నీడ్ అ బ్రేక్. ఆ యొక్క విరామము కూడా మనకి మన కళల నుంచి తీసుకొచ్చి నిజమేంటో చూపిస్తూ ఉంటుంది. యూ విల్ స్టార్ట్ గెటింగ్ న్యూ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. మనకి ఆ విరామము చాలా అవసరము. ఇట్ వాజ్ అ వేకప్ కాల్ ఫర్ హిమ్. అక్కడ తను మేల్కొన్నాడు. తను కొన్ని సరి చేసుకొని ఉండుంటాడు. తన ఆలోచనలు ఎలా ఉండుంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క గుంతులో ఉన్నప్పుడు ఎప్పటి నుంచో నమ్మిన విషయాలను మార్చుకొని ఉండుంటాడు. ఎంతో మందిని నమ్ముంటాడు. ఆ యొక్క నమ్మకాన్ని మార్చుకొని ఉండుంటాడు. తనని తను బలపరుచుకొని ఉండుంటాడు. ఇంకా మీద నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు అన్న ఒక ఆలోచన తనకు వచ్చి ఉండుంటుంది. హీ మస్ట్ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ పీరియడ్. ఆ యొక్క విరామ స్థలంలో, ఆ యొక్క స్థానంలో దేవుడు తన్ని ఎందుకు ఉంచారంటే తను ముందుకు వెళుతున్నప్పుడు ఇంకా బలంగా వెళ్ళడానికే, కానీ తన జీవితం ఇదే అంతమైపోతుంది అని తనకి చెప్పడానికి కాదు. ఆమేన్. మనం ఈరోజు ఎంతమంది మీరు ఆ యొక్క గుంతులో ఉన్నారేమో తెలియదు, కానీ అది మిమ్మల్ని బలపరచడానికి అని మీరు నమ్మాలి. ఆమేన్. పక్కవారికి చెప్పండి, అది మిమ్మల్ని బలపరచడానికి అని. రెండో విషయము, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కలిగే తీవ్రమైన అలసటను అది తీసివేస్తుంది. ఇట్ విల్ ప్రివెంట్ బర్న్అవుట్స్. అలసిపోయి ఉన్నాము, అలసట వచ్చేస్తుంది. వీఆర్ ఎగ్జాస్టెడ్. కొత్తదనం ఏమీ లేదు. నేను రోజు ప్రతిసారి ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏం పెద్ద అనిపించట్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ ఫైర్, దట్ హ్యాపీనెస్, బికాజ్ ఐఎమ్ బర్న్డ్ అవుట్. అలసిపోయి ఉన్నాను అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. You must have also gone through that process of being burned out, being exhausted. నేను అలసిపోయి ఉన్నాను అన్న ఒక ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. కానీ మీరు ఆలోచించాల్సిందంటే, అలాంటి అలసిపోయిన స్థానంలో మీరు ఉన్నట్టయితే మీరు ఆగాలి. యూ నీడ్ టు స్టాప్, యూ నీడ్ టు టేక్ అ పాజ్, యూ నీడ్ టు టేక్ అ బ్రేక్. మీరు అదే అలసటతో పరిగెడుతూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మీరు ఆగిపోతారు. మనం చూసినట్టయితే వెన్ కార్ రేస్లో వెళ్తున్నప్పుడు ఆ యొక్క టైర్స్ అన్నీ కూడా ఓన్అవుట్ అయిపోతే, ఆ యొక్క ఇంజిన్ నుంచి హీట్ వచ్చేస్తూ ఉంటే ఆ యొక్క రేస్ కార్ డ్రైవర్ ఏం చేస్తారండి? పక్కన ఆపుతాడు కదా. ఇట్ వాంట్స్ టు కూల్ డౌన్. హీ నీడ్స్ టు కూల్ ద ఇంజిన్ డౌన్. లేదు నేను అలాగే ముందుకు వెళ్తానంటే తను పూర్తి చేయగలడా ఆ యొక్క రేస్ని? ఆ యొక్క గెలుపు తనకి వస్తుందా? హీ విల్ బ్రేక్ డౌన్ ఇన్ బిట్వీన్. వెన్ యు ఆర్ బర్నింగ్, యు ఫీల్ లైక్ యు ఆర్ బర్న్డ్ అవుట్. నాకు అలసట వచ్చేసిందండి, నాకు ఆలోచనలు సరిగ్గా రావట్లేదు, నేను ఏం చేయాలన్నా కూడా నాకు ఓపిక లేదు అన్న సమయంలో యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. మనం చూసినట్టయితే మొదటి రాజుల్లో కూడా మనం చూస్తాము. అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. ఎవడండి ప్రార్థన చేశారు? ఏలియా. హీ వాజ్ ఎగ్జాస్టెడ్. దాని ముందు ఏం జరిగిందండి? చాలా పెద్ద విషయం జరిగింది. గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేశారు? యెజబెల్ తనకి ఒక థ్రెటనింగ్ నోట్ తనకి పంపించగానే తను భయపడిపోయి ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసాడు. హీ వాజ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ దట్ ఫైట్. అప్పుడు దేవుడు ఏం చేశారు? లేదు నువ్వు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాల్సిందే అని చెప్పారా? లేదు, దూతను పంపించి ఆహారం ఇచ్చి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో అని చెప్పారు. విశ్రాంతి మనకి అవసరం. లేదా అనవసరమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చి ఉన్నామా? గాడ్ ఐమ్ డన్ విత్ ఇట్, ఐమ్ డన్, ఇట్స్ ఇన్నఫ్, నా వల్ల కాదు అని మనం ఎన్నోసార్లు మనం అలాంటి పరిస్థితుల్లో ఉండుంటాం. ఆ పరిస్థితుల్లో మనము విశ్రాంతి ఇచ్చామా? దేవుడు మనలో పని చేయడానికి ఒక అవకాశం ఇచ్చామా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుని దగ్గర ఆ యొక్క మొర మనం పెట్టామా? దేవా నా వల్ల కావట్లేదు, ఇంకా మీ యొక్క శక్తి నాకు కావాలి, మీ యొక్క సూచన నాకు కావాలి అని చెప్పి మనం ఎప్పుడన్నా అడిగామా? మనం కూడా ఉండుంటాం ఒక పరిస్థితిలో, నా వల్ల కాదు అమ్మా, నాకు ఇంకా నేను చాలాసార్లు కొంతమంది పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ విన్నా, నా వల్ల కాదు, ఇంకా నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతే చాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. దే ఆర్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ దేర్ ఫైట్. వెన్ యు ఆర్ ఎగ్జాస్టెడ్ యు నీడ్ టు టేక్ అ బ్రేక్. శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసెను. దట్ మీన్స్ ద ఫైట్ ఇస్ స్టిల్ దేర్. మన శక్తికి మించిన ఇంకా యుద్ధాలు వస్తాయి, ఇంకా సిచ్యువేషన్స్ వస్తాయి, ఇంకా పరిస్థితులు వస్తాయి. కానీ మనం దాని ముందుకు వెళ్ళడానికి, దాన్ని మనం గెలవడానికి మనకు కావాల్సింది ఏంటి? ముందుగా కొద్ది సమయము మనం ఇచ్చుకోవాలి, విశ్రాంతి ఇచ్చుకోవాలి. ఆ యొక్క స్టేట్ వేర్ వీఆర్ ఇన్ అ రిసీవింగ్ మోడ్, ఆ యొక్క మోడ్లోకి మనం వెళ్ళాలి. దేవుని యొక్క స్వరం వినడానికి మనం సిద్ధంగా ఉండాలి.
యు నీడ్ టు బీ ఇన్ దట్ రిసీవింగ్ మోడ్. మనం చూసినట్టయితే ఆ యొక్క 10 ఆజ్ఞలలో కూడా మనకి చెప్పి ఉన్నారు, మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా విశ్రాంతి అనేది ఒక కమాండ్మెంట్. God said, honor the day that you need to take the rest. Honor the Sabbath day. దానికి గౌరవించండి. విశ్రాంతి తీసుకోవడంలో మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క సమయంలోనే ఇంకా గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆమేన్. అదే నా మూడో ఒక విషయము, మీ భావోద్వేగాలు మరియు ఆలోచనల గురించి మీకు మరింత అవగాహన పొందుతూ ఉంటారు. ఆ యొక్క సమయంలో when you rest, when you pause, when you start noticing what is happening inside you. అప్పటి వరకు మనం బయట జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఇలా పరిగెత్తాలి, ఇలా నా జీవితం కట్టుకోవాలి, ఆయన కారు కొన్నారు, ఈయన బైక్ కొన్నారు అన్న ఒక ఆలోచనలో పడిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఆ యొక్క విరామ స్థలంలోకి వెళ్తామో, ఆ యొక్క తాత్కాలికమైన విరామంలోకి మనం వెళ్తామో, ఆ యొక్క సమయంలో మనకి మన గురించి ఇంకా బాగా తెలుస్తూ ఉంటాయి. మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎలాంటి అలవాట్లకి నేను ఒక ఖైదీనై ఉన్నాను అని చెప్పి, ఆ యొక్క అడిక్షన్స్ ఏమున్నాయి నా జీవితంలో, నేను ఏం మార్చుకోవాలి, అసలు నేను ఏం చేస్తున్నాను, దేవుడు నాకు ఈ యొక్క విరామం నా జీవితంలో ఎందుకు ఇచ్చారు, దేవుడు నాకు ఏం తెలియచేయాలనుకుంటున్నారు అన్న ఒక విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటారు. You need to stop because you need to start getting aware of yourself. ఎంతమంది మన గురించి మనం ఆలోచనలు మనం బయటికి చెప్పాలంటే కూడా మనము భయపడుతూ ఉంటాం. మన గురించి ఎప్పుడన్నా మనం ఆగి ఆలోచించామా, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను సరిగ్గా చేస్తున్నానా, దేవుడు నా జీవితంలో పెట్టిన ఉద్దేశం వైపు నేను నడుచుకుంటున్నానా అని మీరు ఎప్పుడన్నా టైం తీసుకొని ఆలోచించారా? You need to take that time. ఈ యొక్క లెంట్ సీజన్లో ఐ వాంట్ యూ టు టేక్ దట్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ సో దట్ యూ కెన్ గెట్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవుట్ సైడ్, బయట జరిగే విషయాల గురించి కాదు, కానీ నీ యొక్క లోతులో, నీ యొక్క మనసులో, నీ యొక్క ఆలోచనల్లో ఏం జరుగుతుంది. భయపడుతున్నావా? అది కూడా చెప్పడానికి భయం వేస్తుందా? దేవునికి చెప్పు, దేవా నాకు భయం వేస్తుంది, నా భవిష్యత్తు గురించి నాకు భయం వేస్తుంది, నేను ఈ యొక్క అలవాట్లో నేను ముడిపడి ఉన్నాను, ఆ యొక్క అలవాట్ల నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అన్న విషయాలు దేవునికి మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. ఆమేన్. యు నీడ్ టు బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అండ్ థాట్. ఈ యొక్క టైంలో మనకి ఆ యొక్క విషయాలు మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నామని తెలియజేస్తూ ఉంటారు. మార్క్ 6:30-31 చూసినట్టయితే, అంతటా అపోస్తలు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశముకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి అని చెప్పెను. యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులందరూ వచ్చి మేము ఇది చేశాము, అది చేశామని చెప్పి చాలా ఆశతో, హై ఆఫ్ ఎమోషన్స్తో వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? ఒక ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ మీరు సేద తీర్చుకోండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. వీఆర్ సో బిజీ విత్ అవర్ అవుట్ సైడ్ లైఫ్, సమ్టైమ్స్ వీ నీడ్ దట్ రెస్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెంట్ యాక్టివిటీ. మనము సమయం ఇస్తున్నామా? యేసు ప్రభు చెప్తున్నారు, ఆ యొక్క ప్రదేశమునకు మీరు ఏకాంతముగా వెళ్ళి అక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నారు. ఆ యొక్క విశ్రాంతి సమయంలోనే దేవుడు మనతో మాట్లాడతారు. ఆ యొక్క విశ్రాంతి సమయంలోనే మన యొక్క జీవితం గురించి మనకు అర్థమవుతుంది. ఆ యొక్క విశ్రాంతి సమయంలోనే మనం ఏం తప్పు చేస్తున్నాము, ఏం సరి చేస్తున్నాము అన్న ఒక నేర్పు మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. You need that rest. It is important to take that rest. మీరు చూసినట్టయితే పొలంలో కూడా ఆ యొక్క ఫార్మర్, ఆ యొక్క రైతు అంతా పండించిన తర్వాత ఆ యొక్క నేలకి కొంచెం రెస్ట్ ఇస్తారు, కొంచెం విరామం ఇస్తారు. మళ్ళీ వెంటనే సీడ్స్ నాటరు, ఆ యొక్క విత్తనాలని నాటరు. ఎందుకంటే ఆ యొక్క నేలలో మళ్ళీ సారం రావాలి, ఆ యొక్క నేల మళ్ళీ బలపడాలి. ఆ యొక్క నేలకి ఆ యొక్క విశ్రాంతి చాలా అవసరం. ఆమేన్. ఆ యొక్క విశ్రాంతి ఆ యొక్క నేలకి లేకపోతే మంచి పంటలు అది పండించలేదు. ఇఫ్ there's a tired soil cannot give birth to healthy fruits or healthy plants. అలాగే మనం అలసిపోయిన మనసుతో, అలసిపోయిన శరీరంతో, అలసిపోయిన ఆలోచనలతో మనం ఆరోగ్యవంతమైన జీవితం జీవించలేము. ఇఫ్ యు ఆర్ టైర్డ్ టుడే, దెన్ ఇట్స్ అ వేకప్ కాల్ ఫర్ యూ. ఈరోజు మీరు ఎలా వచ్చి ఉన్నారు? ఈరోజు అలసిపోయి వచ్చి ఉన్నారా? That means God is telling you to take rest. He is asking you to take a break. తప్పు లేదు, విరామము అవసరం. పక్కవారికి చెప్పండి, విరామం అవసరమని. You need to give break to your tired emotions, tired thoughts, tired body, tired soul, tired heart. You need to get it to God.
ఆమెన్. 4వ విషయం చూసినట్టయితే తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించి పరిశీలించడానికి మనకి అవకాశం దొరుకుతుంది. మన జీవితంలో కొన్నిసార్లు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ సమయంలో ఆ సిచ్యువేషన్లో అది సరిగ్గానే ఉంటుంది, కానీ కొద్ది కాలం తర్వాత మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని మనకు అర్థమవుతుంది. కానీ మనం పరిగెడుతూనే ఉంటే తప్పుడు విషయాలే మనం చేసుకుంటూ పోతాం కదా. You need to take a break so that you can reconsider what you have decided. నువ్వు తీసుకున్న నిర్ణయాల్ని మార్చడానికి, మళ్ళీ దాన్ని సరిచేయడానికి అవకాశము ఆ యొక్క విరామ స్థలం మీకు ఇస్తుంది. మనం చూసినట్టయితే ఆ యొక్క రేస్ కార్లో మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క డ్రైవర్ ఆ యొక్క పిట్ స్టాప్కి రాగానే వాట్ హీ డస్ ఇస్ హీ ప్రాబబ్లీ రీస్ట్రాటజైజెస్. ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ ఓడిపోతున్నాడు, ఎలా గెలవాలి అన్న ఒక ఆలోచన తనకి వస్తూ ఉండుండొచ్చు. యూ నీడ్ టు రీకన్సిడర్ యువర్ సెల్ఫ్, రీకన్సిడర్ ద డెసిషన్స్ దట్ యు హ్యావ్ టేకెన్. మనం చూసినట్టయితే యోనాకి దేవుడు ఒక ఆదేశం ఇచ్చి ఉన్నారు, నువ్వు నినివేకి వెళ్ళి అక్కడ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకో అని చెప్పినప్పుడు అప్పుడు యోనా ఏం చేశారండి, తన నిర్ణయం తను తీసుకొని అక్కడికి వెళ్ళను, నేను ఇంకొక ప్రదేశానికి వెళ్తాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత మనకి తెలుసు 3 రాత్రులు 3 రోజులు తను ఒక పెద్ద చాప యొక్క కడుపులో తను ఉండిపోయాడు. వాట్ డిడ్ హీ డూ దెన్? హీ రీకన్సిడర్డ్ వాట్ హీ డిసైడెడ్. తను మళ్ళీ ఆలోచించాడు, అరే నేను తప్పు చేశాను, నేను దేవుని యొక్క ఆదేశాన్ని నేను పాటించలేదు, నేను మళ్ళీ నా యొక్క దారిని నేను మార్చుకుంటాను అని చెప్పి ఆ రోజు తను అక్కడ డిసైడ్ చేసుకున్నాడు. ఆ యొక్క 3 రాత్రులు 3 రోజులు తనకి చాలా అవసరం పడింది. వెన్ గాడ్ ఈస్ గివింగ్ యూ దట్ బ్రేక్, దట్ మీన్స్ యూ నీడ్ టు రీకన్సిడర్ వేర్ యు ఆర్ గోయింగ్. ప్రాబబ్లీ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ నాట్ ద వే దట్ యూ నీడ్ టు గో. నేను నీకు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా నువ్వు వెళ్ళట్లేదు, తప్పు దారిలో వెళ్తున్నావేమో, ఒక్కసారి సరి చేసుకో అని చెప్పి ఆ యొక్క విరామ స్థలానికి నిన్ను పంపిస్తున్నారేమో దేవుడు. మనం అనుకుంటాము దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనే ఆగిపోయి ఉన్నాను అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆ యొక్క సమయము నీకు ఇచ్చింది నీ యొక్క ఉద్దేశాలని మార్చడానికేమో, లేకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయాలని సరి చేసుకోవడానికి ఆ సమయం ఇచ్చి ఉంటారు. ఈరోజు ఆ యొక్క సమయాన్ని మీరు వదులుకోవద్దు అని నేను ఆశిస్తున్నాను. డోంట్ లీవ్ దట్ టైం, డోంట్ లీవ్ దట్ టైం. 5వ విషయం చూసినట్టయితే పాత దానిని విడిచి కొత్త దాన్ని స్వీకరించడానికి ఆ యొక్క సమయము మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. యు నీడ్ టు రిమూవ్ ద వోర్న్ అవుట్ థింగ్స్ అండ్ యాడ్ ద న్యూ థింగ్స్ ఇన్ దట్ టైం. ఆ యొక్క పిట్ స్టాప్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క కార్ ఆగినప్పుడు వెంటనే ఆ యొక్క రేస్ కార్ని ఏదైతే టీం ఉందో వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్ చుట్టూ వచ్చేస్తారు. కార్ చుట్టూ వచ్చేసి వెంటనే ఆ యొక్క పాత టైర్స్ని తీసేస్తారు, ఏదైనా ఇరిగిపోయి ఉంటే వెంటనే ఫిట్ చేసేస్తూ ఉంటారు, అన్నీ కూడా సరిచేస్తూ ఉంటారు. దే ఆర్ రిమూవింగ్ ద ఓల్డ్ అండ్ గివింగ్ ద న్యూ. మనకి ఆ యొక్క సమయం ఎక్కడ వస్తుంది తెలుసా అండి? మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా ప్రార్థన చేసినప్పుడు. మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అనవసరమైనవి, పాడైపోయినవి, పాతవన్నిటినీ తీసివేసి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచనలు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. యు నీడ్ టు గివ్ దట్ టైమ్ ఫర్ గాడ్ టు డూ దట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి ఆ యొక్క సమయం మీరు ఇవ్వాలి. దేవా, నా యొక్క జీవితంలో పాతబడిన ఆ యొక్క ఆలోచనలు, పాతబడిన ఆ యొక్క విశ్వాసము, పాతబడిన ఆ యొక్క నమ్మకాన్ని తీసి నూతన బలము, నూతన శక్తి, నూతన విశ్వాసముతో నన్ను నింపుమని మనం అడగాలి. అది ప్రార్థన సమయంలోనే జరుగుతుంది. ఈ యొక్క 40 దినాలు మీరు ఎలా గడుపుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క 40 దినాలు అంతమయ్యే లోపల ఐ వాంట్ యూ గైస్ టు గివ్ టైమ్ టు గాడ్. దేవునికి ఆ యొక్క సమయం ఇవ్వండి. మీ జీవితంలో మార్పులు చేయడానికి సమయం ఇవ్వండి. లెట్ గాడ్ కమ్ అండ్ వర్క్ ఆన్ యూ, వర్క్ ఆన్ యువర్ బాడీ, వర్క్ ఆన్ యువర్ మైండ్, వర్క్ ఆన్ యువర్ థాట్స్. లెట్ హిమ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూ సో దట్ యూ కెన్ ఫినిష్ ద రేస్. దేవుడు మనకి ఆ యొక్క రేస్ ఫినిష్ చేయడమే కాదు ముఖ్యము, గెలవాలని కూడా అనుకుంటున్నారు. యూ వాంట్ టు జస్ట్ ఫినిష్ ద రేస్ ఆర్ యూ వాంట్ టు బీ అ విన్నర్? యూ వాంట్ టు బీ అ విన్నర్, రైట్? మనం గెలవాలనుకుంటున్నామా, ఏదో జస్ట్ నామకార్థంగా పూర్తి చేద్దాం అనుకుంటున్నామా? ఎంతమంది గెలవాలనుకుంటున్నారు? ఆమెన్ చెప్పండి. మరి దేవునికి సమయం ఇవ్వాలి. దేవుడు మీ జీవితంలో ఆ యొక్క ప్రయాణాన్ని, ఆ యొక్క రేస్ని, పరుగుని పూర్తి చేయాలి, మీరు గెలవాలి అని అనుకుంటే దేవునికి మీకు సమయం ఇవ్వాలి. లెట్ దిస్ 40 days లెట్ గాడ్ వర్క్ ఆన్ యూ. దేవుడు మీలో పని చేయాలని నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క సమయం మీరు దేవునికి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. Amen. Give time to God so that He can repair certain things in your life. We need to give time to repair. మనం ఆ యొక్క రేజర్ని వాడినట్టయితే, ఒక కత్తిని, ఆ యొక్క పదును లేని కత్తిని వాడుతూ ఉంటే ఏమైనా జరుగుతుందండి? లేదు. యూ నీడ్ టు చేంజ్ ద బ్లేడ్, యూ నీడ్ టు షార్పన్ ఇట్. సమ్టైమ్స్ దట్ పాజ్, దట్ బ్రేక్ ఏదైతే మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నారో అది మనల్ని ఇంకా పదును పెట్టడానికే.
సిద్ధపరచడానికే, శుద్ధీకరించడానికే, ఇంకా మన యొక్క పరుగుని చక్కగా గెలవడానికే. అది మనం నమ్మాలి. వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ టుడే, ఏ పరిస్థితిలో మీరు ఉన్నా సరే ఈరోజు, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దట్, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పిట్, ఆ యొక్క సమయంలో ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, ఏది కదలట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారేమో, గివ్ రెస్ట్, లెట్ గాడ్ వర్క్ ఆన్ యూ. దేవుడు ఆ యొక్క సమయంలో పనిచేయడానికి మీరు అవకాశం ఇవ్వండి. దేవుడు తప్పనిసరిగా మీ యొక్క జీవితంలో ఆయన యొక్క పనిని చేస్తారు, మీకు విశ్రాంతినిస్తారు. అలాగే మీ యొక్క పరుగుని కూడా మీరు మంచి పరుగు, మంచి పోరాటము పోరాడతారు. ఆమెన్. అందరం కూడా నుంచుందాము. ఈరోజు దేవుణ్ణి అడుగుదాము. దేవా, ఈరోజు మేము పరిగెడుతూ ఉన్నాం తండ్రి, ఏం చేస్తున్నామో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము, అలసిపోయి ఉన్నాము, మాకు ఏం చేయాలో తెలియని స్థితిలో మేము ఉన్నాం తండ్రి. ఈరోజు మీరు మాలో పని చేయమని ప్రార్థన చేద్దాం. లెట్ దిస్ స్పేస్ బీ, లెట్ దిస్ టైమ్ బీ దట్ పిట్ స్టాప్. ఈ యొక్క సమయము ఆ యొక్క విరామం అయి ఉందేమో. ఈ యొక్క సమయంలో దేవుడు మీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క హృదయాల్ని విప్పి, మీ యొక్క మనసుల్ని విప్పి దేవుని ఆహ్వానించండి, మీ యొక్క జీవితంలో ఆహ్వానించండి, ఆయన యొక్క పని చేయడానికి ఆహ్వానించండి. యేసు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని అంటున్నారు. ఎక్కడో మీరు విశ్రాంతి కోసం పరిగెత్తక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ఆ యొక్క విశ్రాంతిని ఆయనే అనుగ్రహిస్తారని ఈరోజు మీతో చెప్తున్నారు. ప్రాబబ్లీ యు ఆర్ ఎగ్జాస్టెడ్, ప్రాబబ్లీ యు ఆర్ రన్నింగ్, ప్రాబబ్లీ యు ఆర్ టైర్డ్. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీకు కావాల్సిన శక్తిని నేను అనుగ్రహిస్తాను, నీకు కావాల్సిన బలాన్ని నేను అనుగ్రహిస్తాను, నువ్వు ఏ దారిలో వెళ్ళాలో సరైన దారిలోకి నేను నిన్ను పంపిస్తాను, నువ్వు నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్నారు. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిద్దాము. దేవా, నా జీవితంలో పని చేయమని ఆహ్వానిద్దాము. లెట్ గాడ్ డూ దోస్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. లెట్ us surrender our lives. మన జీవితాన్ని, మన ఆలోచనల్ని, మన పాత పద్ధతుల్ని దేవునికి సమర్పించుకొని, దేవా, నా జీవితంలో నూతనమైన విషయాల్ని మీరు దయచేయండి, నూతన బలాన్ని దయచేయండి, నూతన ఆలోచనల్ని దయచేయండి అని అడుగుదాము. నేను తప్పు దారిలో వెళ్తున్నానేమో తండ్రి, దేవా, నా యొక్క దారిని సరిచేయమని అడుగుదాము. Let us all ask our God today because He is ready to do those works. అందరం కూడా మౌనముగా ఉండకుండా మన యొక్క మాటల్ని దేవునికి వినిపిద్దాము, మన యొక్క స్వరాన్ని దేవునికి వినిపిద్దాము. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. మా మనసుల్ని, మా యొక్క ఆలోచనల్ని, మా యొక్క శరీరాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క పాత అలవాట్లు మీకు సమర్పించుకుంటున్నాము, పాత విశ్వాసాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి దేవా. బలహీన నమ్మకాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Dear Father, we ask for you to strengthen us, oh Father, today. దేవా, మా యొక్క మనసుల్ని బలపరచండి, మా యొక్క దారిని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఎలాగైతే తండ్రి దేవా యోనాతో మీరు మాట్లాడి ఉన్నారో, ఎలాగైతే ఏలియాతో మీరు మాట్లాడి ఉన్నారో, ఎలాగైతే యోసేపుతో మీరు మాట్లాడి ఉన్నారో తండ్రి, ఈ యొక్క విరామ స్థలంలో తండ్రి దేవా, ఈ యొక్క స్థానంలో మీరు మాతో మాట్లాడమని, మా యొక్క జీవితాలని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. విరామము మాకు చెడు కాదు కానీ మాకు మంచి చేయడానికి అని మేము ఈరోజు నమ్ముతున్నాం తండ్రి. Dear Father, we believe that all your works is not to harm us but only to help us, oh Father, only to give us hope, oh Father. దేవా, ఇది ఇందాక పాడిన విధముగా తండ్రి దేవా కొద్ది కాలమే అని నమ్ముతున్నాం తండ్రి. మేము మా యొక్క సహనాన్ని విడవకుండా తండ్రి దేవా కొద్ది కాలము తండ్రి మీతో సమయం గడపడానికి మేము సిద్ధముగా ఉన్నాం తండ్రి. Dear Father, we thank you, Father, for all the words of Father. తండ్రి, మేము వాక్యానికి సిద్ధపడుతుండగా తండ్రి దేవా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. అలాగే మేము ఈ యొక్క కానుకలు ఇస్తుండగా తండ్రి దేవా ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి. వారి యొక్క కుటుంబంలో తండ్రి మీ యొక్క సన్నిధి, శాంతి, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి చెప్దాము. ఆమెన్, ఆమెన్.